ఏం మారింది నీకు ఈరోజు? ఏం మారింది? నీళ్ళు నవ్వుతే కాదు. ఆ రోజు వచ్చి చేపలు ఇట్టిపోతుంటే నాకు బాధ ఉండదా, ఈ చేపలు ఇట్టిపోతుంటే నాకు బాధ ఉండదా, అడిగిన ప్రశ్నకి రీజన్ చెప్పకుండా అంటాం కాదు. గెట్ అవుట్. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మారిందా? ఈ చేపలు కూడా ఎవరికి కావాలి? ఈ కానుకలు కూడా ఎవరికి కావాలి? చిన్నప్పటి నుంచి నువ్వే పెంచవచ్చు, ఎవరికి కావాలి? పుట్టిన కాడి నుంచి పట్టుకోవచ్చు, నువ్వు ఉప్పు రాయొచ్చు, ఎవరికి కావాలి? నీళ్లు నవ్వులితే చాలు. నీళ్లు నవ్వులేవా, నీ దగ్గర పొరపాటున్నా, మారిందా నీకు? గెట్ అవుట్ అన్నాడు అంతే. ఏలో గొప్పలు చెప్పేస్తున్నారు బయట ఉండి, అయ్యా దిగి అంటే మీరెవరు నాకు తెలవదు అనేటప్పటికి వచ్చేసింది వాళ్ళకి అంతే. ఏమొచ్చేసింది? కోపం వచ్చేసింది. ఎక్కడే ఈ ఐదుగురికి తెలవదా? తెలవదా? నీ సన్నిధిలో ఎంత పరిచర్య చేశాం, నీ సన్నిధిని ఎన్నిసార్లు చూస్తాం, ఎన్నిసార్లు చాపలు వేసాం, ఎన్నిసార్లు అది చేసాం, ఇది చేసాం, అది చేసాం, ఇది చేసాం అని బయట నుంచి దిప్పుకొడుతూ లోపల నుంచి అన్నాడు, నెక్స్ట్ ఇంకేం చేశారు? ఉపవాసాలు ఉన్నాం, నెక్స్ట్ ఇంకేం చేశారు? ఆ రంగులు మార్చాం, బట్టలు మార్చాం, నెక్స్ట్ ఇంకేం చేశారు? చెప్పులు లేకుండా నడిచాం, నెక్స్ట్ ఇంకేం చేశారు? 40 రోజులు మా పెళ్ళాలను కూడా వదిలేసి తిరిగాం, నెక్స్ట్ ఇంకేం చేశారు? మా పిల్లలను కూడా పట్టించుకోవాలి, నెక్స్ట్ ఇంకేం చేశారు? మీకోసం మా సర్వాన్ని దాని కోసం. ఓకే సరే, నేను ఒకటి అడుగుతా, చెప్తారా? తలుపు తీసి అడగచ్చుగా? లేదు చెప్పండి. తలుపు తీయాలంటే మీరు ఒకటి చెప్పాలి. ఏంటది? చెప్పాలి. మీరు ఒకటి మారిందా? మార్చుకున్నావా? ఇవన్నీ చేయడం కూడా పక్కన పెట్టు, ఇది మాత్రం ఒక ఎత్తు. మారిందా అన్నాడు. మరి అదంటే మరి కొంచెం అంటే మరి ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని? ఎవడు చేయమన్నాడు మిమ్మల్ని? ఎవడేమన్నాడు మిమ్మల్ని? ఎవడు తడమన్నాడు మిమ్మల్ని? ఎవడేమన్నాడు మిమ్మల్ని? హృదయ శుద్ధి గల వారి ధన్యులు, వారు దేవుని అమ్మా. ఇది శుద్ధి లేకుండా మనం ఎందుకు చేసిన ఆమె